జూన్లో ఇరాన్ ఇజ్రాయెల్ దేశాలు ఘోరమైన యుద్ధం చేశాయి. కాల్పుల విరమణతో జూన్ 24న ఈ యుద్ధం ముగిసింది. ఆ రోజు నుంచి ఇరాన్లో వరుసగా మిస్టీరియస్ సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. మొదట ఇరాన్ రాజధాని తెహ్రాన్లో ఓ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. మరో ఘటనలో భవనంలో పేలుడుతో ఈ అగ్ని ప్రమాదం సంభవించింది. ఓ ఎయిర్పోర్ట్లోనూ మంటలు రేగాయి. అయితే ఈ ప్రమాదాలు అనుకోకుండా జరిగినవేనని ఇరాన్ అధికారులు ప్రకటించారు. మౌలిక సదుపాయాల లోపంతో పాటు నిర్లక్ష్యం కారణంగానే ఈ ప్రమాదాలు చోటు చేసుకున్నట్టు వివరించారు. కానీ తాజా నివేదికలు మాత్రం ఈ అగ్ని ప్రమాదాల వెనుక చీకటి కోణాన్ని వివరిస్తున్నాయి. ఈ ప్రమాదాల వెనుక ఇజ్రాయెల్ హస్తం ఉన్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అసలు ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య కొత్త షాడో వార్ ఏంటి? ఎందుకు ఇజ్రాయెల్పై ఇరాన్ అనుమానాలు వ్యక్తం చేస్తోంది? లెట్స్ వాచ్. ఇరాన్లో ఇజ్రాయెల్ యాక్షన్ మొదలైందా? తెహ్రాన్లో ఫైర్ యాక్సిడెంట్ల మిస్టరీ ఏంటి? ఇజ్రాయెల్ షాడో వార్పై తెహ్రాన్ మౌనం ఎందుకు? ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య యుద్ధం ఆగిపోయింది. క్షిపణులు సైలెంట్ అయ్యాయి. ఇరాన్లో పరిస్థితులు మళ్లీ సాధారణ స్థితికి వస్తున్నాయి. రెండు దేశాల మధ్య యుద్ధం ముగిసి దాదాపు నెల రోజులవుతోంది. ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య కాల్పుల విరమణను జూన్ 24న ప్రకటించారు. ఈ యుద్ధం ఆపేయడంతో చాలా మంది ఊపిరి పీల్చుకున్నారు. కానీ ఇరాన్లో మాత్రం యుద్ధం ఆగలేదు. అలానే ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్స్ కార్ప్ ఏమీ యుద్ధం చేయడం లేదు. ప్రజలు కూడా నగరాలను వదిలి పారిపోవడం లేదు. కేవలం యుద్ధం రూపురేఖలు మారిపోయాయి అంతే. గత 2 వారాలుగా ఇరాన్లో మిస్టీరియస్ సంఘటనలు జరుగుతున్నట్టు కొత్త నివేదికలు వెల్లడిస్తున్నాయి. అబడాన్లోని చమురు కర్మాగారంలో అనుకోకుండా మంటలు వెలువడ్డాయి. మషాద్ ఎయిర్పోర్టు వద్ద రోడ్డు పక్కన ఓ కారు అనుమానాస్పద రీతిలో తగలబడింది. తెహ్రాన్లో ఓ షూ ఫ్యాక్టరీ మొత్తం బుగ్గిపాలైంది. ఉన్నట్టుండి అపార్ట్మెంట్ బిల్డింగులు కూలిపోవడం మొదలైంది. ఇప్పుడు ఇరాన్ రాజధాని నగరం తెహ్రాన్లో అగ్ని ప్రమాదాలు నిత్యకృత్యంగా మారాయి. ఒక్కో రోజు 2-3 అగ్ని ప్రమాద ఘటనలు కూడా చోటు చేసుకుంటున్నాయి. ఇప్పుడు వాటిపై ఇరానియన్లు జోకులు, మీమ్స్ పేలుస్తున్నారు. కానీ ఈ అగ్ని ప్రమాదాలను ప్రభుత్వం మాత్రం దురదృష్టకరమైన సంఘటనలుగా పేర్కొంటోంది. పాత భవనాలు, గ్యాస్ లీకేజీలే ఈ ప్రమాదాలకు కారణమని తెహ్రాన్ వాదిస్తోంది. బహుశా కొందరు స్మోకర్ల నిర్లక్ష్యం కారణంగానే ఈ భవనాల్లో అగ్ని ప్రమాదాలు చోటు చేసుకోవచ్చని ఇరాన్ అధికారులు పేర్కొంటున్నారు. ఈ వాదనలను ఆ దేశ ప్రజలు మాత్రం నమ్మడం లేదు. తాజా నివేదికల ప్రకారం ఈ అగ్ని ప్రమాదాల వెనుక గూఢచారుల హస్తం ఉన్నట్టు ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్ అధికారులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఇరాన్లో ఇటీవల చోటు చేసుకున్న ఘటనలకు ఇజ్రాయెలే కారణమని వారు నిందిస్తున్నారు. నిజానికి షాడో ఆపరేషన్లకు ఇజ్రాయెల్ పెట్టింది పేరు. దశాబ్దాలుగా ఇరాన్ ఇజ్రాయెల్ షాడో వార్లో ఫైటింగ్ దిగాయి. 2010, 2012, 2020లో ఇరాన్ అణుశాస్త్రవేత్తలను హతమార్చింది. మిస్టీరియస్ దాడులు, సైబర్ విధ్వంసం, పరోక్ష యుద్ధాలు ఎన్నింటినో ఇరాన్లో ఇజ్రాయెల్ నిర్వహించింది. ఇజ్రాయెల్ సైతం తన ఉద్దేశాలను ఏమాత్రం దాచుకోలేదు. ఇరాన్లో నిర్వహించిన పలు ఆపరేషన్లపై ఇజ్రాయెల్ నిఘా సంస్థ మొసాద్ పలుమార్లు సంబరాలు జరుపుకుంది. తెహ్రాన్లో మంటలు మొదలైన తర్వాత ఆధారాల కోసం ఐఆర్జీసీ తీవ్రంగా పరిశోధనలు చేపట్టింది. యుద్ధం ముగిసిన తర్వాత మొదలైన ఫైర్ యాక్సిడెంట్లు ప్రమాదవశాత్తు జరిగినవేనని అనుకున్నారు. నిజానికి ఈ ప్రమాదాల ప్యాటర్న్ చూస్తే అగ్ని ప్రమాదాల వెనుక ఉన్నది ఇజ్రాయెలే అని వారికి తెలుసు. కానీ బహిరంగంగా మాత్రం ఇరాన్ అధికారులు భిన్నమైన పాట పాడారు. కొందరు గ్యాస్ లీకేజీలే ప్రమాదాలకు కారణమని వాదించారు. మరికొందరు మాత్రం చెత్త కుప్పల్లో మంటల కారణంగానే ప్రమాదాలు చోటు చేసుకున్నట్టు వివరిస్తున్నారు. చాలా చోట్ల గడ్డి కారణంగానే మంటలు వ్యాపించినట్టు తెహ్రాన్ అధికారులు వెల్లడిస్తున్నారు. మషాద్ ఎయిర్పోర్టు వద్ద ప్రమాదం కూడా ఈ గడ్డి కారణంగానే జరిగినట్టు వాదిస్తున్నారు. ఈ అగ్ని ప్రమాదాల వెనుక ఇజ్రాయెల్ హస్తం ఉందని తెలిసినా ఇరాన్ పాలకులు మాత్రం కాదంటున్నారు. ఒకవేళ ఈ దాడులు ఇజ్రాయెలే చేసిందని అంగీకరిస్తే పాలకులు బలహీనంగా కనిపించే ప్రమాదం ఉంది. తెహ్రాన్ బలహీనపడినట్టు తెలిస్తే తిరుగుబాటు వస్తుందని పాలకుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. ఒకవేళ ఈ ఘటనలకు ప్రతీకారమని ఇరాన్ నినదిస్తే ఇజ్రాయెల్ మళ్లీ యుద్ధానికి దిగే ప్రమాదం ఉంది. గత నెలలో జరిగిన యుద్ధంతోనే ఇరాన్ తీవ్రంగా నష్టపోయింది. మళ్లీ యుద్ధమంటే తెహ్రాన్ భరించే పరిస్థితి లేదు. అందుకే పక్కాగా ఇజ్రాయెలే దాడులు చేసిందని తెలిసి తెహ్రాన్ నోరు విప్పడం లేదు. రహస్య యుద్ధం కొనసాగుతున్నా అలాంటిదేమీ లేదని ప్రజలను మభ్యపెట్టేందుకు ఇరాన్ పాలకులు యత్నిస్తున్నారు. కానీ ఒక్కో ఇజ్రాయెల్ ఆపరేషన్ ఇరాన్కు భారీ నష్టాన్ని కలుగజేస్తోంది. ఆ తర్వాత అణు సమస్య కూడా ఇరాన్ను వెంటాడుతోంది. గత నెలలో జరిగిన యుద్ధానికి ముందు ఇరాన్ పరిస్థితులు చక్కబడతాయన్న ఆశలు ఉండేవి. అమెరికాతో అణు దౌత్యంపై చర్చలు ముమ్మరంగా జరిగాయి. కానీ యుద్ధం తర్వాత అణు చర్చలపై మాట్లాడేవారి కరువయ్యారు. భవిష్యత్తులో ఇరాన్పై దాడులు జరగవని హామీ ఇస్తేనే తమ చర్చలకు వస్తామని తెహ్రాన్ తెగేసి చెబుతోంది.
మరోవైపు ఇరాన్ అణు కార్యకలాపాలను తిరిగి ప్రారంభిస్తే దాడి తప్పదని ఇజ్రాయెల్ సంకేతాలిచ్చింది. నిజమేంటంటే ఈ కాల్పుల విరమణ శాశ్వతంగా ఉంటుందని ఎవరూ నమ్మడం లేదు. నిజానికి సైలెంట్ షాడో వార్లో ఇజ్రాయెల్ దిట్ట. జూన్లో నింగి నుంచి సాగిన యుద్ధం ఇప్పుడు బేస్మెంట్లు, బాల్కనీలు, వీధుల సందుల్లోకి మారింది. చమురు శుద్ధి కర్మాగారాలు కూడా లక్ష్యంగా మారుతున్నాయి. షాడో దాడులతో ఇరాన్ను ఇజ్రాయెల్ కలవరానికి గురిచేస్తోంది. అయితే నిన్నటి వరకు ఇజ్రాయెల్పై ఇరానే షాడో వార్లను నిర్వహించి ఆధిపత్యాన్ని నిలుపుకుంది. ఇజ్రాయెల్పై ముప్పేట దాడి చేసి ఊపిరి పీల్చుకోకుండా చేసింది. అయితే 2023 అక్టోబర్ 7 తర్వాత పరిస్థితులు మారిపోయాయి. అక్టోబర్ 7 అంటే ఇజ్రాయెల్పై హమాస్ దాడి చేసిన రోజది. నాటి నుంచి గాజాలోని హమాస్ను అంతం చేయడానికి తీవ్రంగా యత్నిస్తోంది. హమాస్తో జరిగిన పోరాటంలో భాగంగానే ఉత్తర సరిహద్దులో తిష్టవేసిన హిజ్బుల్లా గ్రూపును తరిమికొట్టింది. దాదాపు దీనికంటూ ఓ నాయకుడే లేకుండా ఇజ్రాయెల్ చేసింది. ఇప్పుడు ఇరాన్కు షాడో గ్రూప్గా ఒక్క యెమెన్లోని హూతీలు మాత్రమే కాస్తోగోస్తో బలంగా ఉన్నారు. ఇటీవల కాలంలో ఈ గ్రూపును కూడా ఇజ్రాయెల్ టార్గెట్ చేసింది. భారీగా దాడులు జరుపుతోంది. హూతీలు సైతం ఇజ్రాయెల్పై ఎదురుదాడికి దిగుతున్నారు. హూతీల దాడులు అధికమైతే ఈ గ్రూపును ఇజ్రాయెల్ టార్గెట్ చేసే ప్రమాదం ఉంది. ఇది కూడా ధ్వంసమైతే పశ్చిమాసియాలో ఇరాన్ రెక్కలు విరిగిన పక్షిలా మారడం ఖాయం. ఇరాన్ ముసుగు గ్రూపులు ధ్వంసమవడంతో తెహరాన్ ఓ రకంగా బలహీనంగా మారింది. ఇప్పుడు షాడో యుద్ధాలకు ఇరాన్కు అవకాశం లేకుండా పోయింది. ఇజ్రాయెల్ షాడో దాడుల్ని మాత్రం మౌనంగా భరిస్తోంది. అయితే ఈ మౌనం ఎన్నాళ్లు అన్నదే ఇప్పుడు అసలు ప్రశ్న.